వచ్చేసి మా యానివర్సరీ. మా ఆయన సర్ప్రైజింగ్గా ఎక్కడికో పిలుచుకెళ్తానని అయితే చెప్పారు, కానీ ఎక్కడికి ఏంటి అని అడిగితే మాత్రం చెప్పడం లేదు. ఇది ప్రాబ్లీ నా ఫస్ట్ సర్ప్రైజ్ అనే చెప్పొచ్చు. ఏం క్లూ ఇవ్వడం లేదు. యాక్చువల్గా లాస్ట్ వీక్ అంతా కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. గృహప్రవేశం ఉన్నింది, అది ఫినిష్ చేసుకొని అగైన్ 2 days అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము. నిన్న నైట్ మేము వచ్చేసరికి అరౌండ్ 12 అయిపోతుంది, 12 అయ్యింది నైట్ మేము వచ్చేసరికి. వచ్చిన తర్వాత సడన్గా రేపు యానివర్సరీ కదా అంటే ఏం అనుకోలేదు, ఇట్లోనే ఉండి గుడికి వెళ్ళేసి వచ్చి అట్లా అనుకున్నాము. బట్ సడన్ ప్లాన్ ఏంటి ఏమి అని కూడా ఏం చెప్పలేదు, ఎక్కడికి వెళ్తున్నామో కూడా క్లూ లేదు. మాతో పాటు మీరు చూసేయండి. అంతా అయిపోయి రెడీ అయ్యాక ఇవి చూస్తే ఎట్లా పూసి పెట్టుకొని ఏందన్న ఇది ఏం లిప్ బామా? ఈ రేంజ్కి ఎవరైనా పూసుకుంటారా లిప్ బామ్ని? పూసుకుంటారు ఎవరన్నా? ఇట్లా టేబుల్కి అంతా పూసేసావా? ఇలాగా చేసుకునేది ఎవరైనా? ఇదో మళ్ళీ చేయి పెట్టొద్దు, జరుగు చూపించేయి, మళ్ళీ పెట్టొద్దమ్మా. చాలా ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది, పదా. ఎందుకు అక్కడ చేసావు అట్లా? అట్లా ఎందుకు పూసేసావు నువ్వు? అసలే టైం లేదు, సడన్ ప్లాన్ కదా అని హడావిడిగా అన్నీ సర్దుకుంటున్నా. నేను ఇంకో రూమ్లో, ఇక్కడ బెడ్రూమ్లో వచ్చేసి లిప్ బామ్ ఓపెన్ చేసింది. ఇది బీట్రూట్ లిప్ బామ్, చాలా కలర్ ఉంది. 5 minutes పక్కన లేకపోతే అంతా పూసి పెట్టేసి మొక్కానికి అంతా పూసుకుంది, డ్రెస్ అంతా పాడు చేసేసుకుంది. తను ఫస్ట్ రెడీ చేసేస్తే పనులన్నీ అయిపోతాయని రెడీ చేస్తే అగైన్ పని పడింది తన వల్ల. పిల్లలు అంతే కదా, పిచ్చి అల్లరి చేస్తారు. ఇక్కడ చూడండి తన ఫేస్ అయితే ఎలా ఉందో. నా 4-5 times సోప్ వేసి వాష్ చేసినా కూడా పోలేదు అంతా. ఇది నెక్స్ట్ డే తనకు పోయింది కలర్ అంతా కూడా. ఇక అంతా ప్యాక్ చేసుకొని బయలుదేరేసరికి లంచ్ టైం అయిందనేసి పక్కనే హోటల్లో లంచ్ చేసుకొని బయలుదేరదాం అనుకున్నాము. నేనైతే పాలక్ రైస్ తీసుకున్నా, మా ధన్వి ఏమో చోలే భటూరా కావాలనింది. మా ఆయన మసాలా దోశ తీసుకున్నారు. ధన్వి అయితే మూడింటిని కొంచెం తినింది. మా ధన్వి దగ్గర మాకు నచ్చేది అదే, టచ్ ఫుడ్. తను అన్ని రకాల ఫుడ్స్ని ఎంజాయ్ చేస్తుంది, ఎక్కడ ఫుడ్ ఇబ్బంది అయితే పెట్టదు. మెయిన్గా పిల్లలకి సాలిడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడే మనము బేస్ ఫ్లేవర్స్తో స్టార్ట్ చేసామనుకోండి, వాళ్ళు అన్ని రకాల ఫుడ్స్ని ఎంజాయ్ చేస్తారు. మా ధన్వి సాలిడ్ స్టార్ట్ చేశాక కూడా చాలా ప్లేసెస్ తిరిగాము, ఎక్కడ తనకి ఫుడ్ ఇబ్బంది అయితే రాలేదు. ఇంట్లో అయినా కనీసం కారం ఎక్కువ ఉంటుందని సపరేట్గా చేస్తాం, కానీ బయట హోటల్స్లో అయితే కారం తక్కువే ఉంటుంది కదా, కాబట్టి అన్ని ఫుడ్స్ని ఇష్టంగా తింటుంది. ఇక తినగానే యాజ్ యూజువల్ తను కహరెక్కగానే 5 minutesకి పడుకొనేసింది. ఈ బెడ్ అయితే ట్రావెల్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ బెడ్ గురించి ఒక చిన్న షార్ట్ వీడియో ఉంది మన ఛానల్లో, ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, తప్పక చెక్ చేయండి. ఇది సేఫ్టీ వైజ్ కావచ్చు అండ్ బేబీకి కంఫర్ట్ వైజ్ చాలా బెస్ట్ ఇది జర్నీలో. ఇక ఈవినింగ్ అయిందని చెప్పేసి కాఫీ తాగదామని కార్ ఆపగానే లేచి కూర్చొనింది మా ధన్వి. అమ్మ నాకు కావాలి ఏమైనా అనేసి. తనకు ఆల్ టైమ్ ఫేవరెట్ వాటర్ మెలన్ జ్యూస్ అంటే చాలా ఇష్టం తనకైతే ఐస్ కానీ షుగర్ ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ ప్లెయిన్ జ్యూస్ అయితే ఎప్పుడు ఆర్డర్ చేసేది. తను చాలా ఇష్టంగా తాగుతుంది. సో ఫైనలీ మేమైతే వచ్చేసింది కూర్గ్కి. దగ్గర వస్తున్నంత వరకు కూడా నాకు కనుక్కోలేకపోయింది, బికాజ్ ఈ చిక్మంగళూరు రూట్ అంతా కూడా సిమిలర్గానే ఉంటుంది కదా. సో గెస్సే చేయలేదు, ఇంకా ఆయనే చెప్పేశారు దగ్గరకు వస్తున్నప్పుడు ఎక్కడికని నేను కంటిన్యూస్గా అడుగుతుంటే. మేము వచ్చేసరికి ఇంకా నైట్ అయిపోయింది, ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అక్కడెక్కడ స్టాప్ చేసుకొని స్లోగా వచ్చాం కాబట్టి కొద్దిగా లేట్ అయింది. ఇంకా డిన్నర్ చేసేసి ఇవాళకైతే రెస్ట్ తీసుకొని ఇంకా రేపటి నుంచి ఏమేం ప్లేసెస్ చూడాలనేసి ఫస్ట్ డే వైజ్ అయితే లిస్ట్ అవుట్ చేసుకున్నాము. ఎవరైనా బెంగళూరు టు కూర్గ్ వచ్చే వాళ్ళైతే మేము ప్లాన్ చేసుకున్నట్లుగా డే 1, Day 2, Day 3 ప్లాన్ చేసుకుంటే అన్ని ప్లేసెస్ని ఈజీగా కవర్ చేయొచ్చు. సో ఇవాళైతే ఇంక రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇది కాంప్లిమెంటరీ హోటల్ వాళ్ళే పూరి, కుర్మా, ఇడ్లీ, సాంబార్ అలాగే పులిహోర ఇచ్చారు అండ్ ఫ్రూట్స్ కూడా పెట్టారు. మా ధన్వి అన్ని కొద్దిగా తినేసి నేను నెక్స్ట్ ఒక వీడియోలో పిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళకు ఏమేమి ఫుడ్ ఆఫర్ చేయొచ్చు అనేసి ఒక లిస్ట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక బ్రేక్ఫాస్ట్ చేయగానే మా ధన్వికి అయితే నిద్ర వచ్చేసింది. మేము కూర్గ్లో స్టే చేసిన హోటల్ రూమ్ టూర్ అండ్ దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను వీడియో ఎండ్లో ప్రొవైడ్ చేస్తాను. మేమైతే ఫస్ట్ తలకావేరికి వెళ్దామనేసి బయలుదేరాము. ఈ హోటల్ ముందరంతా కూడా ఫ్లవర్ గార్డెన్స్ అండ్ ఇంటీరియర్ ప్లాంట్స్ కూడా కొన్ని లోపల ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. బెంగళూరులో ఏమో ఫుల్ ఎండలు, ఇక కూర్గ్కి రాగానే కంప్లీట్గా వెదర్ అంతా చేంజ్ అయింది అండ్ సర్ప్రైజింగ్లీ ఫస్ట్ 2 days కూడా ఫుల్ వర్షాలు. ఇక్కడ చాలా బాగుంది వెదర్ అయితే. ఫస్ట్ టైం ఇలా మా ఆయన అయితే సర్ప్రైజింగ్గా ప్లాన్ చేసిండేది. నాకైతే చాలా నచ్చింది, బికాజ్ మా ఆయనకు సర్ప్రైజింగ్ అంటే అది నచ్చుతుందో లేదో అనేసి ఆయన సర్ప్రైజెస్ ఇవ్వరు ఎప్పుడు. మేమైతే కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ కూడా ఇక్కడ తీసేసుకొని బయలుదేరాము. వెదర్ అయితే కంప్లీట్గా చేంజ్ అయింది, ఫుల్ క్లౌడీగా ఉంది అండ్ ఎవరైనా నేచర్ లవర్స్ ఉన్నారు అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ కూర్గ్ యాక్చువల్గా కూర్గ్కి కొడగు, మడికేరి అంటారు. మనకు యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చేంత వరకు కూడా మడికేరి, కూర్గ్ 2 వేరే ప్లేసెస్ అనుకుంటున్నా, బట్ 2 ఒకటే అని నాకు
ఇక్కడికి వచ్చాకే తెలిసింది. దీన్ని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఎందుకంటే ఇది హిల్ స్టేషన్ కదా, ఎప్పుడు చల్లగానే ఉంటుంది అండ్ వర్షాలు కూడా ఎక్కువగానే పడుతూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం వెదర్ అయితే చల్లగానే ఉంటుంది కాబట్టి ఇది స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు. మేమైతే ఫస్ట్ తలకావేరికి వెళ్దాం అనుకున్నాం, బికాజ్ అది కూర్గ్ నుంచి కొద్దిగా దూరం ఉంది. సో ఫస్ట్ ఆ ప్లేస్ కవర్ చేద్దాం అనుకున్నాం. బట్ ఆన్ ద వేలో మాకు ఈ ప్యాపిస్ బ్రిడ్జ్ ఆఫ్ కూర్గ్ కనిపించింది. ఇది స్కై వాక్ బ్రిడ్జ్, ఇది గ్లాస్ బ్రిడ్జ్. సో ఫస్ట్ అయితే ఇక్కడ దీన్ని కవర్ చేద్దాం అనుకున్నాం. అక్కడ పక్కన షాప్ వాళ్ళని అడిగితే చెప్పారు ఇది 6:30 కల్లా క్లోజ్ అవుతుంది, ఒకవేళ వర్షాలు పడితే ఈ ప్లేస్కి అలో చెయ్యరు అని చెప్పారు. సో ఫస్ట్ ఇది కవర్ చేసేద్దాము. అండ్ మన ఇండియాలోనే సెకండ్ ఇది, ఫస్ట్ వన్ వచ్చేసి వైనాడ్లో ఉంది, సెకండ్ వచ్చేసి ఇక్కడ ఉంది. అండ్ కూర్గ్లోనే ఇంకొక గ్లాస్ బ్రిడ్జ్ ఉంది అబ్బే ఫాల్స్ దగ్గర. బట్ దానికన్నా ఇది బాగుందన్నట్టుగా టాక్ మేము విన్నదైతే. దీనికి వచ్చేసి ఎంట్రీ టికెట్ 200 రూపీస్ పర్ పర్సన్. బయట అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాసున్నారు, చిన్నపిల్లలకి 5 years లోపు అలో లేదని, బట్ అలో చేస్తున్నారు. మరి ఇన్ఫాంట్స్ అయితే క్యారీ బ్యాగ్లో క్యారీ చేయాలి పిల్లల్ని. అండ్ ఈ ప్లేస్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇది మా ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అంటే స్కై వాక్ ఇది. ధన్వి కూడా కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి లేచేసింది. తను పర్ఫెక్ట్ అనమాట, ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు జర్నీ టైంలో అంతా నిద్రపోతుంది, మిగతా టైంలో లేచి కూర్చొనేస్తుంది. అండ్ ఈ గ్లాస్ బ్రిడ్జ్కి వచ్చేసి ఇది 32 meters లెంత్ ఉంటుంది, 78 feet టాల్ ఇది. ఇక్కడికి వచ్చేసి ఒకేసారి 10 నుంచి అంటే 10 to 11 మెంబర్స్ని అట్ ఏ టైం అలో చేస్తారు. అక్కడ ఉండేసి ఒక 10 minutes అలా టైం ఇస్తారు దీని మీద వాక్ చేయడానికి. అంతా చాలా మంది క్యూ ఉన్నారు. అండ్ వెళ్ళింది వర్కింగ్ డేస్ అయినా కూడా చాలా మంది ఉన్నారు. కాసేపు వెయిట్ చేసి అయితే మా టర్న్ వచ్చింది. ఫస్ట్ టైం అంత హైట్ నుంచి అంటే ఆ గ్లాస్ లో అంటే చాలా మంది భయపడుతున్నారు, భయం వేస్తుందేమో అనుకున్నాం. బట్ అంత భయంగా ఏం లేదు, బాగుంది మాకేమో. కానీ అక్కడ చాలా మంది చిన్నపిల్లలు ఏడుస్తూ ఉన్నారు. సో మా ధన్వి భయపడుతుందేమో అనుకున్నాము, తను అస్సలు భయపడలేదు, చాలా ఎంజాయ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఆ గ్లాస్ డోర్ మీద డ్యాన్స్ కూడా వేసింది. వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇక్కడ డ్యాన్స్ వేయకూడదమ్మా, ఎగరకూడదు, జస్ట్ నడవాలి అంతే అనేసి. తను అస్సలు మాట వినలేదు ఇంకా. అండ్ మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే ఆసమ్గా ఉంది. ఫస్ట్ స్కై వాక్ ఎక్స్పీరియన్స్. అండ్ అక్కడ నుంచి అక్కడ చుట్టూ కొండలు, ఆ కాఫీ ఎస్టేట్స్ అన్నీ కూడా ఉన్నాయి. చాలా చాలా బాగుంది. మీరు ఎవరైనా కూర్గ్ ట్రిప్ వెళ్తున్నట్లయితే ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వకండి, చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారైనా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఈ గ్లాస్ బ్రిడ్జ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 8:30 to ఈవినింగ్ 6:30. నేను దీని గురించిన డీటెయిల్ టికెట్ ప్రైస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, చెక్ చేయండి. ఇంకా మా దాన్ని ఫస్ట్ స్నాక్ టైం అయిందనేసి ఇక్కడ స్వీట్ కార్న్ తింటోంది తను. అండ్ ఇది అయ్యాక నెక్స్ట్ తలకావేరికి బయలుదేరాము. ఇది ఫస్ట్ టైం ధన్వి రెయిన్ అంటే ఈ ఇయర్లో ఫస్ట్ రెయిన్. ధన్వికి చాలా ఎక్సైట్ అయిపోతుంది. రెయినా? రెయిన్ వచ్చినప్పుడు ఏం పాట పాడతావు నువ్వు? అమ్మ పక్కన తిరిగి పాడు. రెయిన్ రెయిన్ అమ్మా నాను వాంట్స్ టు ప్లేనా? ఇంకెక్కడ కూర్చుంటావు? అక్కడ కూర్చోలేవు, పడిపోతావు. ఈ ఇయర్లోనే ఫస్ట్ రైన్ ఇది. బెంగళూరులో కానీ ఊర్లో చాలా ఎండల తర్వాత ఇంకా కూర్గుకు రాగానే వెదర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇక వర్షాన్ని అయితే మేము ఎంజాయ్ చేసాం. ఇంకా ధన్వి కూడా చాలా చాలా ఎంజాయ్ చేసింది. తను తలకావేరి రీచ్ అయ్యేంత వరకు కూడా పాడుతూనే ఉంది నాన్ స్టాప్గా. తను ఎలా అంటే చుట్టుపక్కల ఏం కనిపిస్తాయో వాటన్నిటి మీద ఏదో ఒక పాట తనే ఓన్గా కంపోజ్ చేసి ర్యాపర్స్ ఎలా పాడుతూ ఉంటారో అలా కంటిన్యూషన్లో పాడుతూనే ఉంటుంది క్యూట్గా.
వర్షం అయితే చాలా భయంకరంగా పడుతుంది. అసలు ముందు రోడ్ ఏమీ కనిపించడం లేదు. నెక్స్ట్ అంతా కూడా ఇంకా ఫుల్ ఘాట్ రోడ్, వద్దు రిస్క్ ఎందుకు అని చెప్పేసి ఎలాగో లంచ్ టైం అయింది కదా అని లంచ్ చేసేకైతే ఇక్కడ ఆపాము. దాన్ని అయితే వర్షం చినుకుల్ని పట్టుకొని బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా ఫుల్ డ్రెస్ తడుపుకొని అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసాము. ఇంకా తను లంచ్కి వచ్చేసి ఆల్మోస్ట్ అక్కడ మేము మీల్స్ తీసుకుంటే దాంట్లో ఉన్న అన్ని ఐటమ్స్ని కొద్దిగా టేస్ట్ చేసింది. పారు బిస్కెట్ లేదు నాన్న. కొరుకుతుందిరా అది. ఇక లంచ్ చేశాక బయట ఒక కుక్క ఉంటే దానికి బిస్కెట్స్ కావాలని అమ్మ బోబోకి బిస్కెట్స్ కావాలనింది. మళ్ళీ తీసిస్తే బిస్కెట్స్ తినిపించింది. తర్వాత తమిళ్లో ఒక రైమ్ ఉంది కదా, దోసే అమ్మ దోసే, దానికి తన ఓన్ వర్షన్లో బోబో అంటే ఆ బోబో చేసిన దోశ అనేసి తమిళ్లో రైమ్ పాడుతూ అస్సలు తనకి యానిమల్స్ అన్న ఏదన్నా భయం లేదు, ఫేస్ టు ఫేస్ వెళ్ళి మరీ పాడుతోంది దాని దగ్గర. నాకే కొద్దిగా భయం అనిపించింది సడన్గా కొరికేస్తే ఎలా అని చెప్పేసి. తనైతే ప్రతి సిచ్యువేషన్ని ఎక్కడున్నా కూడా తను ఆ ప్లేస్కి తగినట్టు తను ఆ ప్లేస్లో బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ వర్షం అయితే తగ్గింది. ఇంకా నెక్స్ట్ తలకావేరికి అయితే బయలుదేరాము. చుట్టూ కొండలు, ఆ గ్రీనరీ చాలా బాగుంది. అండ్ వర్షం తగ్గిన తర్వాత ఇది హిల్ టాప్ కదా, ఈ ఘాట్ రోడ్లో అంతా కూడా చాలా బాగుంది. ప్లేస్ అయితే బ్యూటిఫుల్గా అనిపించింది. యాక్చువల్గా కూర్గుకి సీజన్ వచ్చేసి ఇది పీక్ సమ్మర్ కదా, సమ్మర్లో అంత సీజన్ కాదు, మామూలుగా రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్నే బెస్ట్ సీజన్ అంటారు కూర్గ్ని విజిట్ చేయడానికి. లక్కీలీ మేము వెళ్ళిన టైంకి వర్షాలు పడడం వల్ల కంప్లీట్ వెదరే చేంజ్ అయిపోయింది. పీక్ సీజన్లో ఎలా ఉంటుందో అలా ఉంది. యాక్చువల్గా కూర్గ్ రీచ్ అవ్వగానే నేను అన్న ఈ ఎండలో ఏం ప్లేసెస్ చూస్తామో, ఆల్రెడీ 2 వీక్స్గా ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయినాము ట్రావెల్ చేస్తూ, మళ్ళీ ఇక్కడ కూడా అనేసి అన్నాను. బట్ నెక్స్ట్ డే నుంచే ఇలా రెయిన్స్ పడ్డము, ఈ వెదర్ ఇలా అవ్వడము చాలా హ్యాపీగా అనిపించింది. ఒకలాగా స్ట్రెస్ రిలీఫ్లా అనిపించింది. ఫైనలీ తలకావేరికి అయితే రీచ్ అయిపోయాము. ఫుల్ ఇక్కడ కూడా బాగా ఫాగ్ క్లౌడీగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? తోటకా? తోటకెళ్ళి అవునా కొడతావా? తలకావేరి వచ్చేసి కావేరి నది పుట్టిన ప్లేస్. ఇది ఒక హిల్ టాప్లో ఉంది పైన. ఇక్కడే అంట కావేరి నది ఆరిజినేట్ అయ్యిండేది. సో ఇది చాలా పవిత్రమైన ప్లేస్. కూర్గ్ వచ్చి ఇది దూరం ఉంది కదా, అంటే కూర్గ్ నుంచి అరౌండ్ 50 కిలోమీటర్స్ దూరం ఉంది ఇది. అండ్ మేమున్న ప్లేస్ నుంచి అయితే మాకు 57 కిలోమీటర్స్ డిస్టెన్స్ అక్కడ నుంచి. బట్ ఎవరు ఈ ప్లేస్ అయితే మిస్ చేయకండి. అండ్ ఇది హిల్ టాప్ కాబట్టి ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది. అండ్ వర్షం పడి ఆగింది కదా, ఫుల్ క్లౌడ్స్, ఫాగ్ అన్నీ కూడా క్లౌడ్స్ని టచ్ చేయొచ్చు. ఆ రేంజ్కి మబ్బుగా ఉన్నింది, కంప్లీట్గా ఫాగ్ లాగా ఉన్నింది. అండ్ చాలా బాగుంది. ఇంకా మా ధన్వీని ఒక్కసారి కిందకి దింపితే అయిపోయి, ఇంకా అక్కడ స్లోప్ ఉంది, ఎక్కడ పడిపోతుందో అని భయపడుతున్నాం. తనైతే అస్సలు మాట వినదు అండ్ పరిగెడుతూనే ఉంటుంది. తన వెనకాల మేము పరిగెట్టినా కూడా ఇంకా స్పీడ్ అయిపోతుందని చెప్పేసి ఇంకా దూరంగా అలా మెల్లగా చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి అరౌండ్ ఒక 50 to 60 స్టెప్స్ ఉన్నాయి పైన మెయిన్ కావేరి నది ఆ ప్లేస్ని చూడడానికైతే. ఇక్కడైతే ఎంట్రీ ఫీ ఇలా ఏం లేదు. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 o'clock. ఒకవేళ ఎక్కువ క్రౌడ్ ఉన్నట్లయితే 8:30 వరకు ఉంటుంది. సో ఘాట్ రోడ్ కాబట్టి వీలైనంత వరకు అర్లీగా వెళ్ళడమే మేల్ విజిట్ చేయడానికైతే. ఇక్కడ మనం తిరుమలలో దండం పెట్టుకుంటామే స్టెప్స్కి, అలా ధన్వి అన్ని స్టెప్స్కి దండం పెట్టుకొని వెళ్తోంది. ఇక్కడ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చుట్టూ కొండలు, మంచు, అలాగే లైట్గా డ్రిజిల్ అవుతోంది. చాలా పీస్ఫుల్గా, అసలు చాలా స్ట్రెస్ ఫ్రీగా అనిపించింది, రిలాక్సింగ్గా అనిపించింది. పడిపోతావు. Water. Nana, Papa, the water.
చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎవరు మిస్ చేయకండి ఈ ప్లేస్. ఇది వచ్చేసి ఇక్కడ కావేరీ నది ఇక్కడే యాక్చువల్ గా పుట్టిండేది. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచే మెయిన్ కావేరీ నది వెళ్తుంది అనేసి అంటారు. మేము ఇక్కడ మోర్ దాన్ 1 hour ఉన్నాము. ధన్వి కూడా బాగా ఆడుకుంటుంది. వెదర్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి ఉన్నాం. ఇంకా చీకటి పడుతుంది అనేసి బయలుదేరుతున్నాము. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎక్కడ ట్రిప్ వెళ్ళినా ట్రావెల్ చేసినా కూడా డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి కదా అని చెప్పేసి చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేదని స్ట్రెస్ తీసుకొని మరీ డైలీ వీడియోస్ అప్లోడ్ చేసేదని. బట్ ఆల్మోస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన, అత్తయ్య వాళ్ళ ఇంటికి అండ్ ఈ ట్రిప్లో కూడా నేను కొంచెం బ్రేక్ అయితే ఇచ్చాను. బికాజ్ ఆ కొంచెం బ్రేక్ ఎంతో స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుంది అండ్ డబుల్ ఎనర్జీతో నెక్స్ట్ వర్క్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఖచ్చితంగా ఎంత హెక్టిక్ వర్క్ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ ఉంటే అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటే మనకు మోటివేటింగ్గా ఉంటుంది, చాలా ఎనర్జెటిక్గా పాజిటివ్గా అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ తలకావేరి ముగించుకొని ఇక్కడ భాగమండల వచ్చాము. యాక్చువల్గా ఫస్ట్ మడికేరి నుంచి భాగమండలానే ఫస్ట్ వచ్చేది. కాకపోతే తలకావేరి హిల్ స్టేషన్ కదా, ఘాట్ రోడ్ ఎందుకు ఎర్లీగా అంటే వెళ్తున్నప్పుడే కవర్ చేసేద్దామని చెప్పేసి ఫస్ట్ అది ఫినిష్ చేసేసి నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు భాగమండల కవర్ చేసాము. ఇక్కడ వచ్చేసి సంగం అంటే 3 నదులు కలిసే ప్లేస్. ఇది వచ్చేసి ఇక్కడ 3 నదులు ఇక్కడ కలుస్తాయి. ఇది కూడా చాలా పవిత్రమైన ప్లేస్. యాక్చువల్గా వర్షాలు లేక అంతా ఎండిపోయింది. ఒక 1 weekగా ఇక్కడ వర్షాలు పడుతున్నాయంట. సో కొంచెం వాటర్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఈ టెంపుల్స్ అన్ని ఈ పక్కన ఆల్మోస్ట్ ధర్మస్థల కావచ్చు, ఒరనాడ్ అన్నపూర్ణేశ్వరి టెంపుల్ కానీ, ఉడిపి టెంపుల్, ఇక్కడ ఈ భాగమండల ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగుంది. లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా పాతకాలం గుడ్లు కదా ఇవన్నీ. సూపర్గా ఉంది ఆర్కిటెక్చర్ అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది లోపల. అండ్ కెమెరా అయితే అలో లేదు, కొంచెం వరకు కొన్ని ఫొటోస్ అయితే తీసాము. అండ్ ఫుల్ వర్షం పడుతోంది, వచ్చిన దగ్గర నుంచి వర్షమే. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి భగండేశ్వర టెంపుల్, ఈశ్వరుని ఆలయము. ఇది కూర్గ్ నుంచి అరౌండ్ 35 kilometers అయితే ఉంటుంది. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 AM to 1:30 PM అండ్ 3 PM to 8 PM. సో 8 o'clockకి క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఒక ½ hour అటు ఇటు అవ్వచ్చు. చాలా చాలా బాగుంది లోపల ఆర్కిటెక్చర్ అంతా. యాక్చువల్గా ఫోన్ అయితే అలో లేదు, కొద్ది వరకు కొన్ని ఫొటోస్ అయితే కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేసాము. టెంపుల్ అయితే ఒక 1 hour ఉన్నాము. ఇంకా బయటికి రాగానే ధన్వికి షాప్లో బబుల్స్ కనిపించాయి. ఇంకా బబుల్స్ని తీసుకొని ఒక ½ hour పైనే ఆడుకుంది. చాలా ఎక్సైటింగ్గా ఆడుకుంటుంది. ఇలాంటి ఏవైనా సరే గేమ్స్ అంటే తనకు చాలా చాలా ఇష్టము. అండ్ ఆ ప్లేస్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎంత క్యూట్గా ఆడుకుంటుంది, ఆ బబుల్స్ వెనకాల పరిగెడుతూ ఎక్కడ పడిపోతుందనే భయం తప్పితే తను చాలా ఎంజాయ్ చేసింది. సో ఇది మా ఫస్ట్ డే అయితే ఈ 3 ప్లేసెస్ని మేము కవర్ చేసాము. పిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఎనర్జీ ఉండాలి. ఎందుకంటే మనం మామూలుగా పిల్లలు లేకోకుండా సపరేట్గా వెళ్ళినప్పుడు పర్టికులర్ ప్లేసెస్ అనుకుంటాం, కవర్ చేసి వచ్చేస్తూ ఉంటాం. బట్ పిల్లలు ఉన్నప్పుడు ఎలా అంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, లేదంటే ఎక్స్ట్రా కాసేపు అక్కడే ఉండాలంటారు, కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేయాలంటారు. కాబట్టి అన్నిటికీ రెడీగా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటేనే పిల్లలతో ట్రావెల్ చేస్తే ఆ ప్లేస్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాము. ఇక డిన్నర్ ప్యాక్ చేయించుకొని రూమ్కి అయితే వచ్చేసాము. ఎందుకంటే పీస్ఫుల్గా రిలాక్స్ అయ్యి రూమ్లో డిన్నర్ చేయొచ్చు అనేసి. మేము స్టే అయ్యింది ట్రీ బోట్ రెంట్ వృందావన్ కూర్గ్. చాలా స్పేషియస్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది. ఫుట్వేర్కి సపరేట్గా పెద్ద కాట్ ఉంది. అలాగే టీవీ, మనకు బేసిక్ కొన్ని నెసెసిటీ అంటే కెటిల్ ఇచ్చారు హాట్ వాటర్ కోసం అనేసి. కొద్దిగా ఇంకా టీ కాఫీ అలవాటు ఉండే వాళ్ళకి సపరేట్ శాషెట్స్ అన్నీ పెట్టారు. అండ్ డైనింగ్ ఏరియా ఉంది, లగేజ్ అంతా పెట్టుకోవడానికి సపరేట్ కబోర్డ్ ఉంది. బాత్రూమ్స్ 24/7 హాట్ వాటర్ వస్తుంది. చాలా క్లీన్గా ఉంది. మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంది. నేను ఎందుకు రూమ్ టూర్ చేస్తున్నానంటే ఎవరైనా ఫ్యూచర్లో ట్రిప్ ప్లాన్ చేసి ఎక్కడ స్టే అవ్వాలంటే ఒక రెఫరెన్స్ లాగా ఉంటుందనేసి. అండ్ బాల్కనీ కూడా ఉంది. ఇక్కడ నుంచి మనకు హిల్ వ్యూ కనిపిస్తుంది రూమ్ నుంచి. డే టైంలో అయితే కనిపించిండేది, ఇక్కడ నైట్ కదా ఏం కనిపించడం లేదు. అండ్ ఫుల్ వర్షం వస్తుంది. బాల్కనీ అయితే మేము యూటిలైజ్ చేసుకోలేదు. అండ్ ఫుడ్ కూడా బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీగా ఇస్తారు. మనకు లంచ్ డిన్నర్ కావాలంటే ముందుగానే ఆర్డర్ చేయాలి. ఇక్కడ గుడ్ పార్ట్ ఏంటి అంటే మేనేజర్ వాళ్ళ వైఫే కుక్ చేసేది. ఫుడ్ అయితే చాలా బాగా కుక్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మేము 4,000 per day పే చేసాము. ఈ ప్రైజెస్ అనేది వేరీ అవుతూ ఉంటాయి. అంటే వర్కింగ్ డేస్ ఒకలాగా ఉంటాయి, వీకెండ్స్ ప్రైజెస్ ఒకలాగా ఉంటాయి. ఇక డిన్నర్కి వచ్చేసి గీ రైస్, చికెన్ డ్రై రోస్ట్ తీసుకున్నాము. అండ్ ధన్వికి సూప్ చాలా ఇష్టము, ఏ సూప్ అయినా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ తనకు వెజిటేబుల్ క్లియర్ సూప్ తీసుకున్నాము. ధన్వి అయితే తనే తింటానని చెప్పేసి చాలా ఇష్టంగా తినింది. సో ఇది ఇవాటి వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో డే 2లో ఏమేం ప్లేసెస్ చూసామనేసి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.